జై శ్రీమన్నారాయణ. వేదికను అలంకరించిన పెద్దలు, మనందరి అభిమాన పాత్రులు, గురువర్యులు విజయరామ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు శైలేంద్ర గారికి, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి రేపు రాబోతున్నటువంటి ఆర్గానిక్ విప్లవానికి సాక్ష్యంగా నిలబడుతూ మన దేశాన్ని మన మూలాల వైపు నడిపించిపోయే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు విజయరామ గారు చెప్పినట్టుగా ఈ అనర్థాలకి, ఈ అనారోగ్యాలకి ఏదైతే ఆధునీకరణ పేరుతో వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించడానికి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మన మూలాల్ని మనం మర్చిపోవడం వలన ఇవన్నీ కూడా ఈ అనర్థాలు జరుగుతున్నాయి. 15 సంవత్సరాల క్రితం నేను నా పొలంలో ఈరోజు కూడా నాన్నగారి దయ వలన, నాన్నగారి యొక్క సంకల్పం వలన మా వ్యవసాయ భూమి అంతా కూడా మేము సొంతంగా పండిస్తాం. కౌలుకి కానీ బయటికి కానీ ఇవ్వము. ఆర్గానిక్గా చెయ్యాలి అని జీవామృతం మొదలుపెట్టినప్పుడు అది రెండో రోజు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కలపడానికి ఆ కలిపినోడికి 50 రూపాయలు ఎక్స్ట్రా కూలి ఇస్తే కానీ కలిపేవాడు కాదు, ఆ వాసన భరించలేక. తర్వాత ఆడవాళ్ళు ఎవరైతే 10 రోజుల తర్వాత మా పొలంలో ఉపయోగించినప్పుడు ఆడవాళ్ళకి మనిషికి 20 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే కానీ ఆ రోజుల్లో చేసేవారు కాదు. సుమారు 6 మాసాల వరకు కూళ్ళు ఎక్కువ ఇచ్చాం అలవాటు అవ్వక ఆ పులిసిన జీవామృతాన్ని వాడడానికి. ఇవాళ అలవాటు అయిపోయాక పూర్తిగా ఒక విప్లవంగా మారి ప్రతి ఒక్కరు కూడాను ఇవాళ జీవామృతం అవనివ్వండి, ఘనజీవామృతం అవనివ్వండి, పంచగవ్య అవనివ్వండి, నీమాస్త్రం అవనివ్వండి, అనేక మంది రైతులు, 100 మంది రైతులు మా ప్రాంతంలో సొంతంగా తయారు చేసి వాడినటువంటి పరిస్థితి. అంత గొప్ప బీజం ఆ రోజు సుభాష్ పాలేకర్ గారు వేశారు. దాన్ని పెద్దలు విజయరామ గారు కొనసాగిస్తున్నారు. అంటే ఇవాళ మనం పెస్టిసైడ్స్ ఎంత హానికరమో మీకు చెప్తాను. కిందసారి తుఫాన్ వచ్చినప్పుడు దెబ్బతిన్నటువంటి పంటల్ని పరిశీలించడానికి వెళ్ళాం. అక్కడ మాకు తెలిసిన ఒక రైతు, మాకు సుపరిచితుడు, మా ఫాలోవరు, వంగ తోటను టమాటో తోటకి మందు కొడుతున్నాడు. మందు ఎలా కొడుతున్నాడు? టమాటో కాయల మీద నుంచి, వంగకాయల మీద నుంచి, ఆకుల మీద నుంచి ఒక వర్షం పడితే, పెద్ద మడికెట్టి వర్షం పడితే ఎలాగ నీరు దారి కారుతుందో అంత మందు కొడుతున్నాడు. తన పేరు శ్రీరామ్ రా, ఎందుకు కొడుతున్నావు మందు అని అడిగాను. తెగులు రాకుండా కొడుతున్నానని అన్నాడు. మరి ఒకవేళ నువ్వు కొట్టాక కూడా తెగులు వస్తే ఏం చేస్తావంటే అప్పుడు కూడా మళ్ళీ కొడతానని అన్నాడు. మీరు నమ్మరండి, తర్వాత 2 రోజులు ఏదో పని ఉంటే రాలేదు. ఎందుకు రాలేదంటే తలనొప్పి జ్వరం వచ్చింది. తలనొప్పి జ్వరం ఎందుకు వచ్చింది? అంత మందు కొట్టడం వల్ల, మాస్క్ వేసుకొని కొట్టినా అంత మందు కొట్టడం వల్ల, క్రిమిసంహారకాలు కొట్టడం వల్ల వచ్చింది. అంటే ఎన్ని అనార్థాలు వీటి వల్ల, ఆర్గానిక్ పద్ధతి లేకుండా పెస్టిసైడ్స్ వాడడం వల్ల వస్తుందో మనం గ్రహించవలసిన అవసరం ఉంది. మా గురువుగారు చిన్నజీయర్ స్వామి గారు ఒకసారి ఒక 2 సంవత్సరాల క్రితం ఒక పూర్తి గ్రామీణ ప్రాంతం అండి, ఆ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లోనూ ఆడ మగ వ్యవసాయమే చేసినటువంటి గ్రామం. 70 కిట్లు పంపించారు స్వామివారు. ఆ 70 మందికి టెస్టులు చేయించితే అందులో 23కి క్యాన్సర్ పాజిటివ్ తేలింది. అంటే మనం రోజు ఏదైతే ఆహారం, ఈ తెల్లన్నం అవనివ్వండి, ఈ పెస్టిసైడ్స్ వాడిని కూరగాయలు అవనివ్వండి, ఈ ఇనార్గానిక్ వేలో మనం తింటున్నామో, సేంద్రియ పద్ధతిలో మనం తినట్లేదో, ఎవరైనా క్యాన్సర్ తగ్గడానికి మాత్రం వేసుకుంటారు.
మనం క్యాన్సర్ రావడానికి రోజు మనం తింటున్న ముద్దలోని ప్రతిరోజు ఒక పూట భోజనం తింటే మనం క్యాన్సర్ మాత్రలు అనేక రకాలైనటువంటి జబ్బులకి మాత్రలు వేసుకుంటున్నాం. ఇవాళ మనం డాక్టర్లు యూట్యూబ్లో చెప్తున్నారు రోజుకి 3 లీటర్ల నీళ్ళు తాగాలి, 4 లీటర్ల నీళ్ళు తాగాలని. పూర్వం కొలడొక్కులు ఎక్కడ ఉండేవండి? లీటర్ బాటిల్ ఉండేవా? మన పూర్వీకులు ఒక నది పారుతుంటే ఎంత దాహం తీరినంత ఎంతైతే అంత దోశల్లో నీళ్ళు తీసుకొని తాగేవారు. ఒక యాతంతోనో నొయ్య నీరు తోడి ఎంతైతే అంత నీరు తాగేవారు. దానికి లెక్క ఉండేది కాదు. మోతాదు కన్నా ఎక్కువ తాగేవారు కాబట్టి అప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా ఇవాళ మనం చెప్తున్నాం. శాస్త్రం తెలియకుండా అటువంటి మంచి పద్ధతులు మన పూర్వీకులు ఆచరణ చేయబట్టే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు. మనం ఇంత అనారోగ్యంగా ఉన్నాం. కాబట్టి ఇది మరొక రెవల్యూషను. గ్రీన్ రెవల్యూషన్ అన్నారే, హరిత విప్లవం అని. ఇది ఒక ఆర్గానిక్ రెవల్యూషన్. రేపు మన దేశాన్ని శాసించబోతుంది. అంతకుముందు మన బ్రతుకు తెరువు రీత్యా గ్రీన్ రెవల్యూషన్ని రైతులు పాటిస్తే రేపు మన అవసరానికి, మన ప్రకృతికి, మన సమాజానికి, మన దేశానికి, మన ప్రపంచం యొక్క అభ్యున్నతికి ఈ ఆర్గానిక్ రెవల్యూషన్ అనేది రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి దాన్ని పాటించి తద్వారా మన సొసైటీకి, మన ఎన్వైరన్మెంట్కి ఒక మర్చిపోలేని సర్వీస్ ఇవ్వబోతున్నామని మీకు అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఒక గొప్ప బాధ్యత నాకు అప్పచెప్పారు విజయరామ్ గారు. మన పురాతనమైన దేశీయ రకాలన్నింటినీ కూడా దేవుడు నైవేద్యానికి మనం సమర్పించాలని. అంతకన్నా అదృష్టం, అంతకన్నా భాగ్యం నాకు మరొకటి లేదు. తప్పకుండా వారు ఏ మార్గంలో నడవమంటే తప్పకుండా అందులో నడిచి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తప్పకుండా తీసుకెళ్తానని వారి సమక్షంలో వారి పద్మాలకి నేను తెలియజేసుకుంటూ, ఇంతటి గొప్ప అవకాశం కల్పించి మరి మా ప్రాంతాన్ని, మా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఇది జరిపినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా అనేక మంది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం బొబ్బిలి అవనివ్వండి, మా విజయనగరం జిల్లా అవనివ్వండి, శ్రీకాకుళం జిల్లా అవనివ్వండి, అరెస్ట్వైల్ మన్యం జిల్లా అవనివ్వండి. కాబట్టి తమరు సభల కార్యక్రమం ఒకటి తప్పకుండా బొబ్బిల్లో కూడా పెట్టాలని వారిని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, ఇంతటి గొప్ప అవకాశం కల్పించినందుకు పేరు నా ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీమన్నారాయణ. చాలా చాలా ధన్యవాదం బేబీ నాయన్ గారు. మానాపురం నుండి ఎక్కువ ఆవులు భాగ్యనగరానికి వస్తున్నాయండి. ఇది అందరికీ తెలిసిందే. మానాపురం అనేది అతిపెద్ద సంత. మిర్చి బస్తాలు తొక్కినట్టుగా తొక్కి మరీ తీసుకెళ్తారు మన గోవుల్ని. మన నిద్రలో ఉంటాము, నిద్ర లేచేసరికి భాగ్యనగరం సందుల్లోకి వెళ్ళిపోతాయి. మనం నిద్రలో ఉంటాం, మనం ఎప్పుడు నిద్రలోనే ఉంటాం. మరి ఈ మాట వరప్రసాద్ రెడ్డి గారు నాకు చాలా ఏండ్ల నుంచి పరిచయం. ఆ మహానుభావుడు ఇలా జరుగుతుందని ఒక కార్యక్రమంలో చెప్పంగానే ఈ మానాపురం సంతకి ఒక 10-20 కిలోమీటర్ల దూరంలో ఒక 10 ఎకరాల ల్యాండ్ కొంటే ఇక్కడ గోరక్షా దళ్ వాళ్ళు, భాగ్యనగరం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వ్యాన్ని ఇక్కడే ఆపగలుగుతాం. అది సిటీ వరకు వస్తే దానికి అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, అట్లా పట్టుకోలేకపోతున్నాం. సుమారుగా ఒక 2000 ఆవులు వెళ్తాయి రోజుకి. మనం నిద్రలోనే ఉంటాం. అందుకనే ఆయన అడగంగానే ₹1 కోటి ఇక్కడ గోశాలకి ఆయన ఇచ్చారు. ₹1 కోటి ఇచ్చారు. మాకు వివాదాలు లేని స్థలాన్ని మీరు చూపిస్తే మేము కొనుక్కుంటామండి, సభాముఖంగా చెబుతున్నాము. ఆయన డబ్బులు ఇచ్చి కూడా సంవత్సరం అవుతుంది, మాకు స్థలం దొరకట్లేదు. 30 కిలోమీటర్ల దూరం అయ్యా. మానాపురం దగ్గర అక్కర్లేదు, రోడ్డు పక్కన అక్కర్లేదు, ఎక్కడైనా నీరు ఉండాలి, కొంచెం వాగులాగా ఉంటే అవి అంతటా అవి మేసేటట్టుగా అక్కడ ఒక ₹1 కోటికి ఎన్ని వస్తే అంత. ఇంకోటి షెడ్కి ఎవరైనా దాతలు ముందుకు వస్తే మీరు తలకు చెయ్యేయండి, ఆ షెడ్ వేసుకుంటే ఆవులు బతుకుతాయి. అక్కడ ఏం చేస్తామంటే ఆవులు వచ్చినాక ఈ సభలు అక్కడ నిర్వహించి రైతులకి జ్ఞానాన్ని ఇచ్చి ఆవుల్ని నందుల్ని ఒక్కొక్కరికి వాళ్ళకి ఇస్తాం. సాక లేకపోతే తిరిగి మళ్ళీ తీసుకుంటాం ఆ కండిషన్ మీద.
జ్ఞానం లేకపోవటం వల్ల ఈ ఆవులు తరలుతున్నాయి. పాలేకర్ గారి జ్ఞానాన్ని ఇవ్వటానికి అక్కడ శిక్షణా తరగతులు పెడతాం. ఎందుకంటే హైదరాబాదులో 1000 గజాల్లో 300 నుంచి 500 ఆవులు ఇరికిచ్చి పెడుతున్నారు. అవి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, తొక్కిసలాట జరిగి. అందుకని విశాలంగా మనకు 10 ఎకరాలు దొరికితే ఇక్కడే ఈ సభల కార్యక్రమాలు చేద్దాం గోశాలలో. అలాగే అక్కడ రైతులకి జ్ఞానాన్ని ఇద్దాం, పాడి పంటల గురించి చెప్దాం, వాటర్ మేనేజ్మెంట్ గురించి చెప్దాం, విత్తనాల గురించి చెప్దాం. ప్రతిరోజు ఏదో క్లాస్ పెడదాం. అందుకని మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవ్వండి. ఎందుకంటే కనీసం ఇలా చేసినా సరే ఉన్న కొద్దిపాటి ఆవులు ఆంధ్రప్రదేశ్లో ఆవులు అయిపోయినాయి, తెలంగాణలో అయిపోయినాయి, ఒరిస్సా నుంచి వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఖాళీ అయిపోతే ఇలా మనం ఎన్నాళ్ళు గడపాలి చెప్పండి? ఇంక ఏం చూడాలి మనం? చూస్తాకి ఏం మిగులుతుంది? అన్నీ నాటావులు. ఇంకోటి ఇక్కడ ఆనంద్ ఉన్నాడండి, మాస్టర్ ఆనంద్ నిన్న చెప్పాడండి, ఇంత పొట్టి ఆవులు 2.5 లీటర్లు ఇస్తాయంట పాలు. పూటకి 2.5 లీటర్లు ఇస్తాయి ఆ పొట్టి ఆవులు. ఏం కావాలి? 5 లీటర్లు. 5 లీటర్లు ఎక్కలేదండి, 3 లీటర్లు. ఏం కావాలి? వాళ్ళ అమ్మాయి ఇక్కడ నెయ్యి పెడితే నాకు ఈ నెయ్యి నచ్చట్లేదు, మా ఆవు నెయ్యే కావాలి అంటుంది. అంత శ్రేష్టం ఆవులు అవి, చిన్న చిన్న ఆవులు. ఇలాంటి గో సంపదని మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం. అందుకని మీకు భవిష్యత్తులో వ్యవసాయం చేసే ఆసక్తి ఓపిక లేకపోయినా జిల్లాలో 25,000 మంది ఉన్నారు 2 రాష్ట్రాల్లో మా దగ్గర రైతులు. ఇలాంటి రైతులు వాళ్ళకి అనుసంధానం చేస్తాం. మీరు భూములు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పండించిన గింజలు మీరు తీసుకోండి. ఇది పరోక్షంగా మీరు వ్యవసాయం చేస్తున్నట్టే. మీరు రసాయనాలతో భూమిని లీజుకి ఇచ్చేసి నగరాల్లోకి తిష్ట వేసాం మనం అందరం. కొడుకులు పనులు అయిపోయినాయి, మనవాళ్ళు వచ్చేసారు, అయినా నగరాలను విడట్లేదు. మనం నగరాలను ఖాళీ చేయండి. నగరాలను ఖాళీ చేసి మళ్ళీ గ్రామాలకు రండి. మీరంతా మీరు నిలబడితే అక్కడ ఉన్న రైతులకి ఒక భరోసా, ధైర్యం. అందరూ సిటీలు ఎందుకండి? పిల్లలు చదువు కోసం అయిపోయినాయి కదా. ఇంకా సిటీలు పట్టుకుంటే ఎట్లా చెప్పండి? సిటీలు పెరుగుతున్న కొన్ని అరిష్టమే, అన్ని రకాలుగా అరిష్టమే. అందుకని తిరిగి గ్రామం వైపు మనం అందరం ప్రయాణం చేద్దాం. మనం అందరం కలిసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేద్దాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.